అందరికీ నమస్తే అండి. నేను మీ శివరామకృష్ణ. భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన అంశాలను ఆధారంగా తీసుకుంటే మన దేశంలో ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎంపీగా కానీ నెగ్గిన తర్వాత, అంటే నెగ్గి అధికారం పోయిన తర్వాత, నెగ్గిన 5 ఏళ్ళు పదవి చేసిన తర్వాత తను మళ్ళీ నెగ్గకపోయినా సరే ఒక ఎంపీకి అలాగే ఎమ్మెల్యేకి కూడా పెన్షన్ అనే విధానాన్ని మన భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. ఎంపీకి కేంద్ర ప్రభుత్వం, అలాగే ఎమ్మెల్యే గారికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది రాజ్యాంగం ఎప్పుడైతే లిఖించడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ ప్రహసనం అనేది కంటిన్యూగా జరుగుతూ వస్తుంది. అయితే దీని మీద ఈ మధ్యనే ఒక వారం క్రితం తులసి చందు అనే మహిళా రిపోర్టర్, ఈవిడ హిందూ వ్యతిరేకవాదిగా అలాగే బీజేపీని అనేక అంశాల్లో వ్యతిరేకించే మహిళగా ఈవిడ ప్రముఖంగా ప్రసిద్ధి చెందింది. హిందూ ద్వేషం అన్నమాట. ఈవిడ చేసే అన్ని వీడియోలు కూడా హిందువులను ద్వేషిస్తూ ఉంటాయన్నమాట. ఈవిడ ఏం పెట్టిందంటే హెడ్డింగ్, వై నాట్ 1 నేత 1 పెన్షన్. ఇంతవరకు బాగానే ఉంది. అంటే ఒక నాయకుడు 2-3 పెన్షన్లు తీసుకోవడం ఎందుకు, ఇలాగా నెగ్గిన తర్వాత నెగ్గిన ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ 2 పెన్షన్లు ఉన్నప్పుడు ఒకే పెన్షన్ తీసుకోవచ్చు కదా అన్నది ఈవిడ వాదన. ఓకే, వై నాట్ 1 నేత 1 పెన్షన్, ఇంతవరకు బాగానే ఉంది. 1 పెన్షన్ #చిరంజీవి వై అంటే ఇక్కడ ఎంతోమంది అనాది కాలం నుంచి ఇప్పటివరకు ఎంతోమంది పెన్షన్లు తీసుకుంటున్నా సరే #చిరంజీవి వై అని పెట్టిందంటేనే ఈవిడ కడుపు అంటే ఏమిటో మనకి క్లియర్గా అర్థమవుతుంది. గణేష్ అనే వ్యక్తి ఆర్టీఐ నుంచి వివరాలు సేకరించాడట. ఆవిడ ఇతన్ని అప్రోచ్ అయిందో, ఈవిడ అతన్ని అప్రోచ్ అయిందో తెలియదు, కానీ మొత్తం మీద వీళ్ళిద్దరూ కలిపి మనకు వీడియో చేశారు. అదేమిటంటే, చిరంజీవి గారు మీకు 2 పెన్షన్లు అవసరమా అన్నది వీళ్ళ టాపిక్. అయితే వీళ్ళు చెప్పిన మాట ప్రకారమే చిరంజీవి గారి నెంబర్ ఎంత అంటే 1942. వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ 2 పెన్షన్లు తీసుకునే వాళ్ళు ప్రముఖంగా ఎవరంటే కొన్నిదల చిరంజీవి గారు అని చెప్పారు. కానీ ఇతని నెంబర్ ఎంత, 1942. అంటే ఇలాగ డబల్ పెన్షన్ తీసుకునే వాళ్ళు చిరంజీవి గారి నెంబర్ 1942. కానీ వీళ్ళ హెడ్డింగ్ పెట్టింది ఎవరి గురించి, చిరంజీవి గారి గురించి. మొట్టమొదటిగా చెప్పిన పేరు మాత్రం కూడా చిరంజీవి గారిదే. చిరంజీవి గారి పేరు ప్రస్తావిస్తూ చిరంజీవి గారిని హైలైట్ చేస్తూ వీడియో అంతా జరిగిందనమాట. వాళ్ళే కాదు కదా, ఇంకా చాలామంది ఉన్నారు కదా డబల్ పెన్షన్ తీసుకునే వాళ్ళు. చిరంజీవి గారికి పైన 1941 మాయావతి గారు, ఒక పార్టీకి అధినేత, బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి అని చెప్తుంటారు కదా. మాయావతి గారికి డబ్బులు లేవా, ఆవిడ ఎందుకు తీసుకున్నారు పెన్షన్, ఈ విషయం మీరు ప్రస్తావించారా? అలాగే గల్లా అరుణ్ కుమార్ గారు కొన్ని 100 కోట్లకు అధిపతి. ఆయన కొడుకు కూడా టీడీపీ ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు, గల్లా జయదేవ్ గారు. వాళ్ళ సమాజానికి ఏం చేశారో మరి జనరల్గా ప్రజలకైతే తెలీదు, అది మీరే చెప్పాలి. మీరు కూడా ఆయన పేరు ప్రస్తావించలేదు. అలాగే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజకీయంగా వాళ్ళ తాతల నుంచి కూడా ఒక చరిత్ర గలవారు, మాజీ ముఖ్యమంత్రి. ఆయన కూడా మీకు కనబడలేదు. తర్వాత శిల్పా మోహన్ రెడ్డి గారు కొన్ని వేల ఎకరాలు హైదరాబాద్లో ఉన్న అపర కుబేరుడు. ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో ఇబ్బడిముబ్బడిగా కొన్ని వేల కోట్లు సంపాదించిన వ్యక్తి. అతను కూడా మీరు ప్రస్తావించలేదు. అదేవిధంగా సాకే శైలజనాథ్, బేదా మస్తాన్రావు, వీళ్ళు కూడా కోటేశ్వర్లే, వీళ్ళు కూడా మీకు కనబడలేదు. ఇకపోతే వైఎస్ విజయలక్ష్మి గారు, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సతీమణి. రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఈవిడ కూడా 2 పెన్షన్లు వస్తున్నాయి. ఈవిడ పేరు కూడా మీరు ప్రస్తావించలేదు. ఇక ఎక్స్ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా కొన్ని వేల కోట్లకు అధిపతి కదా. ఆయన పేరు మీరు ప్రస్తావించారా? ప్రస్తావించలేదు, ప్రస్తావించరు కూడా. ఎందుకంటే అదంతే. వీళ్ళందరినీ కూడా కన్వీనియంట్గా మీరు పక్కన పెట్టి, ఏదో మర్చిపోయినట్టుగా పక్కన పెట్టి కేవలం చిరంజీవి గారిని ప్రొజెక్ట్ చేస్తారు. ఎందుకంటే చిరంజీవి గారి పేరు పెట్టుకునే మీరు బతుకుతారు. చిరంజీవి గారి పేరు పెడితేనే మీ యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ వస్తాయి. ఓకే, ఇదంతా బాగానే ఉంది. మరి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టారు, దాని గురించి మీరు ఎప్పుడైనా వీడియో చేశారా? తులసి చంద్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను. ఐ బ్యాంక్ పెట్టి కొన్ని 100 మందికి కంటి చూపునిచ్చారు, దీని మీద మీరు ఎప్పుడైనా వీడియో చేశారా? కరోనా టైంలో సినిమా రంగాన్ని ఈయనే ఎంతో ఆదుకున్నాడు, దాని గురించి మీరు ఎప్పుడైనా వీడియోలు చేశారా? చేయరు. ఎందుకంటే చెప్పాను కదా, మీరు మెగా ఫ్యామిలీ మీద పడి వాళ్ళని వ్యతిరేకిస్తూ వీడియోలు చేసి బతికే పరాణజీవి మీరు. పవన్ కళ్యాణ్ మీద
అలాగే బీజేపీ మీద, చిరంజీవి మీద, వీళ్ళ మీద ఏదో ఒక టాపిక్ తీసుకురావడం, వీళ్ళనే హైలైట్ చేయడం, ప్రపంచంలో వీళ్ళే అది చేస్తున్నట్టుగా ప్రొజెక్ట్ చేయడం. అంటే చిరంజీవి గారు ఈ పెన్షన్ మీదే పడి అన్ని వేల కోట్లు సంపాదించారా? ఒకసారి చిరంజీవి గారు చేసిన సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుని నువ్వు ఈరోజు వీడియోలు చేయడం మొదలెడితే కొన్ని సంవత్సరాలు ఉంటాయి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు. రోజుకో వీడియో చొప్పున వదిలినా సరే. కాబట్టి తులసి చంద్ గారు, మీ పరాన్నజీవి బతుకుని కొద్దిగా ఆఫ్ చేసి నిజాలు మీకు తెలుసు, ఆ నిజాన్ని బయటికి చెప్పండి. కేవలం ఒకళ్ళ మీద పడి ఏడవడం మానేయండి. ఇంకో విషయం ఏంటంటే, మెగా ఫ్యామిలీ మీద, చిరంజీవి మీద, పవన్ కళ్యాణ్ మీద పడి ఏడ్చిన వాళ్ళు అధోగతి పాలయ్యారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. గతంలో రాజశేఖర్ అలాగే జీవితం కూడా ఇలాగే బ్లడ్ అమ్ముకుంటున్నాడు, ఇలాగ రకరకాల నానాయాగి చేశారు. ఫైనల్గా వాళ్ళకి చిరంజీవి గారే ఎంతో సహాయం చేశారని వాళ్ళే మీడియా ముందుకు చెప్పారు. ఆయన అంత మంచివాడు. ఇప్పుడు నువ్వు ఎంత బురద జల్లుతున్నావు కదా, రేపు నీకు ఏదైనా అవసరమే చిరంజీవి గుమ్మం తొక్కావనుకో, నిన్ను సాధారణంగా ఆహ్వానించి నీకు ఏ సహాయం కావాలన్నా ఆయన చేసి పెడతారు. అదన్నమాట చిరంజీవి అంటే. కాబట్టి నిజాలు తెలుసు నీకు, ఆ నిజాల్ని బయట ప్రొజెక్ట్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయి. అంతే తప్ప నీ సూడో కమ్యూనిజాన్ని ఇలాగా మెగా ఫ్యామిలీ మీద రుద్దకు.